హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ అమ్మా న్యూస్ హిట్ ఆఫ్ అటా కార్యక్రమానికి స్వాగతం. ఎస్ ఇవాళ ఫ్రైడే అందరికీ తెలుసు మూవీస్ అన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి, చూడటం మనం సహజమే. వాటి గురించి మనం ఇక్కడ చర్చ పెట్టుకోవడం కూడా సహజమే. ఏ మూవీస్ రిలీజ్కి వచ్చాయి, స్క్రీన్ ప్లే ఎలా ఉంది, ఏ హీరోయిన్స్ ఏ హీరోస్ ఎలా నటించారు, ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, ఇలాంటి విషయాలన్నీ మనం ప్రతి ఫ్రైడే చర్చించుకుంటూనే ఉంటాం. రైట్, అయితే ఇవాళ కూడా చర్చించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అండ్ ఇప్పుడు మనతో పాటు వీడియో జర్నలిస్ట్ మనతో పాటు అశోక్ గారు ఉన్నారు. ఎస్, అడిగి తెలుసుకుందాం. మూవీ జర్నలిస్ట్. ఎస్, హాయ్ సార్. హలో. రైట్, ఈసారి చూసుకుంటే హాయ్ నాన్న అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఫిలిమ్స్ ఇవి రెండు కూడా ఉండటం జరిగింది. ముందుగా మనం హాయ్ నాన్న గురించి మాట్లాడుకుందాం. అందులో నాని, మృణాల్ వీళ్ళిద్దరుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. అంటే వీళ్ళ యాక్టింగ్ ఎలా ఉండబోతుంది, మూవీకి అసలు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? యాక్చువల్గా నాని అంటేనే మనం చూసుకోవచ్చు. అంతకుముందు సినిమా దసరా, ఆ దసరా సినిమా అంతటి హిట్ అయిందో తెలుసు. అంటే నాని ప్రతి సినిమాకి ఒక కథను ఎంచుకునేది కావచ్చు, అంటే ఒక వినూతనమైన కథలు, అంటే తను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాడు. అంటే నాని మూవీ అనగానే ప్రజలకు అందరికి కూడా ఒక అంచనా ఉంటది, ఆయన తీసుకునే స్టోరీ కానీ స్టోరీ లైన్ కానీ బాగుంటుంది అనేటువంటి ఇదిలో ఉంటారు ఇప్పుడు ప్రజలందరూ కూడా. ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా చూసే విధంగా ఈ ఫిలిం ఉంటుంది ఎప్పుడు కానీ. ఈసారి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగానే కనిపిస్తుంది. అంటే ఎలా ఉండబోతుంది ఫిలిం? మనకు తెలుసు నాని జెర్సీ సినిమాలో ఒక ఎమోషనల్, ఒక కొడుకుతో వచ్చిన ఎమోషనల్ సీన్స్ ఉంటాయి కదా, అంటే దాంట్లో పెట్టింది పేరే నాని. ఫ్యామిలీకి సంబంధించిన కావచ్చు, మాస్ కావచ్చు, ప్రతిదీ. ఎందుకంటే తనకు ఒక ప్రత్యేకత చాటుకుంటున్నాడు. ప్రతిసారి కూడా చాటుకోవడంలో కూడా కొత్త కొత్త దర్శకుల్ని ఏంటంటే ఇందులో ఒక రకంగా సిమిలారిటీ కనిపిస్తుందండి. జెర్సీ ఫిలిం లో చూసుకుంటే అక్కడ అబ్బాయి కొడుకుగా ఉన్నారు, ఇక్కడ చూసుకుంటే అమ్మాయి కూతురుగా కనిపిస్తుంది. అంటే పెద్ద వేరియేషన్ ఏమైనా ఉంది అనుకోవచ్చు అసలు. అంటే మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పారంటే జెర్సీలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అబ్బాయి మధ్యన. ఇక్కడ వచ్చి కూతురు మధ్యన, ఒక తండ్రి కూతురు మధ్యన ఎటువంటి ఎమోషన్స్ ఉన్నాయి అనేది మాత్రం నాని ఎక్స్ట్రాడినరీ చేశాడు. అంటే ఎట్లా అంటే నాని ప్రతి పాత్రకి న్యాయం చేయగలడు, ప్రతి సినిమాని తను ఒక మెట్టుకు తీసుకెళ్ళడం అని మాత్రం నటనలో మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ చూపించాడు. ఆ కథకి నాని ఆ అమ్మాయి చేసినటువంటి ప్రాణం పెట్టి నటించారు. తను చిన్న పాప అయినప్పుడు కూడా కియారా చాలా ఎక్స్ట్రాడినరీ చేసింది. అంటే నానికి పోటాబడి నటించిన ఒక కూతురుగా, ఒక తండ్రిగా ఆ నటించిన విధానం మాత్రం స్టార్టింగ్ నుంచి మనకు ఎండింగ్ క్లైమాక్స్ ట్విస్ట్లు అవి చూస్తుంటే ఒక సాధారణ ప్రేక్షకుడు స్టార్టింగ్లో కొంచెం బోరింగ్, అరే ఇంత స్లోగా సాగుతుంది అనుకున్న టైంలో ఒక్కసారి ఆ ట్విస్ట్లు కానీ ఆ ఎమోషనల్ కానీ గుండె పిండేస్తాయి. ఒక విధంగా చూసుకుంటే డైరెక్టర్ శౌర్య చూసుకుంటే సిమిలర్ కథ కూడా ఎన్నుకున్నాడు. అసలు హిట్ అవుతుందా లేదా అనేటువంటి ఆలోచనలో కూడా ప్రజలు ఉండుంటారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? శౌర్య అంటే ఇటువంటి కథలు చాలా వచ్చినాయి ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటాం. అమ్మ నాన్న కథలు ఇవన్నీ రెగ్యులర్ ఫార్మేట్లు. కానీ ఇక్కడంతా ఇప్పుడు స్టోరీస్ కంటే కూడా స్క్రీన్ ప్లే కానీ జనాల్ని ఒక ఇన్వాల్వ్మెంట్ కానీ ఎమోషనల్గా తీసుకెళ్లడంలో మాత్రం డైరెక్టర్లు సక్సెస్ అవుతే సినిమా హిట్ అవుతుంది. కథలు మాత్రం అవే, కథనాలు మారుస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సీన్లు ఎమోషనల్గా ఎంతవరకు ప్రేక్షకుని ఇన్వాల్వ్మెంట్ చేయగలుగుతున్నారో, అటువంటి రిపీట్ కథలైనప్పటికీ, రెగ్యులర్ కథలైనప్పటికీ, రొటీన్ కథలైనప్పటికీ కూడా జనాల్లో మాత్రం ఒక భావన ఉంది. ఆయన కూడా ఈరోజు మంచి ప్లేస్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన వాటిలో కూడా ఆయన గురించి బాగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా నాని ఆ పాప చేసినటువంటి సీన్ కానీ, మృణాలి తన పరిచయం అయినప్పుడు కొన్ని సీన్లు అది బోరింగ్గా ఉన్నా కూడా ఒక తండ్రి ఒక కూతురు మధ్య ఉన్నటువంటి ఎమోషన్స్, అంటే ప్రతి ఒక ఫాదర్కి, ప్రతి బిడ్డకి అవి చూస్తే ప్రతి ఫాదర్ కన్నీరు పెట్టుకుంటాడు, గుండె బరువెక్కిపోతుంది. అంటే కూతురున్న ప్రతి తండ్రి చాలా, అంటే ఒక కూతురుని ఎట్లా కేర్గా చూసుకుంటాడు, అంటే ఆ కూతురు దాంట్లో కొంచెం ఒక రకమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతుంది. కూతురు సమస్యతో బాధపడుతుంది. సో అటువంటి కూతుర్ని ఎట్లా కేర్ చేసుకున్నాడంటే ప్రతి తండ్రికి కూతుర్ని ఒక బంగారంగా చూసుకుంటాడు. అట్లాంటి చూసుకున్నాడు కూడా. పాప ఎప్పుడు కానీ అమ్మ స్టోరీ ఏంటిది, అమ్మ ఎక్కడ ఉంటుంది అనే అడగడం మనం చూస్తుంటాం. ఆయన అడిగినప్పుడల్లా ఏదో అబద్ధమో తప్పుడు కథనో ఏదో ఒకటి చెప్పడం లాంటిది మనం చూస్తూ ఉన్నాం. అసలు ఆయన రియల్ స్టోరీ ఫైనల్ గా పాపకు చెప్పారా? అంటే ఈ సినిమాలో మనం ఇవన్నీ స్పాయిల్ చేస్తూ అవుద్ది. బట్ కానీ తనకు ఆ కూతురుని ఎప్పుడు కూడా అది పడుకోవడం, అంటే ఒక మంచి కథలు చెప్పడం ఇష్టం. ఆ కథల్లో తన తండ్రిని హీరోగా ఊహించుకుంటుంది అనమాట. సో ఎప్పుడు కూడా తను డాడీ మమ్మీ కథ, అంటే మమ్మీ ఉండదు కదా, మమ్మీ కథ చెప్పంటే తను మంచి చదువుకుంటే చేస్తుంటే తను కష్టపడి ఫస్ట్ ర్యాంక్, అంటే ఫస్ట్ క్లాస్ వస్తుంది అనమాట. అక్కడ తర్వాత మమ్మీ కథ చెప్పాలంటే ఒకసారి విసుగ్గుంటాడు. అనుకోకుండా మృణాలి పరిచయం అవుతుంది.
తద్వారా అక్కడ ఒక ఎమోషనల్ అవుతుంటే ఇక్కడ మృణాలకున్న మన హీరో నానికి లేదా పాపకు గానీ ఆ పరిచయాన్ని ఎలా క్రియేట్ చేస్తారు డైరెక్ట్? అది అనుకోకుండా తప్పిపోతే తను సేవ్ చేస్తుంది మృణాలి. అక్కడి నుంచి ఎవరు ఏందనంటే అప్పుడు ఇతనికి ఫోన్ చేస్తే ఫాదర్ వచ్చి అక్కడ వాళ్ళతో మాట్లాడి అప్పుడు చెప్పమంటాడు, డాడీ నా అమ్మ గురించి చెప్తున్నానంటే అప్పుడు అమ్మ స్టోరీ చెప్తాడు. అమ్మ స్టోరీలో మృణాలని ఊహించుకుంటుంది అనమాట. ఊహించుకుంటే ఆ స్టోరీ అదంతా కూడా మంచిగా అనిపిస్తుంది. అంటే ఒక ఆడియన్కి వీళ్ళు ఆ పాప దృష్టిలో ఎలా ఉంది అనేది చూపించారు. ఆ తర్వాత ఆ ఎమోషనల్గా ఎంత వెళ్ళింది, అసలు వాళ్ళ మదర్కి ఉన్న ట్విస్ట్ ఏంటి, తను ఎందుకు దూరం ఉంది తర్వాత అనేది సినిమాలో మాత్రం ఇది కేవలం ఓన్లీ మదర్ ఎందుకు ఉంది అనేది ఒక ట్విస్ట్ మాత్రమే డైరెక్టర్ చూపించినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు హీరోయిన్ మృణాల్, ఆమె సీతారామ ఫిలింలో నటమన్రాలుగా ఎంత అలరించిందో ప్రేక్షకులకు అందరికీ తెలుసు. ఆమె హీరోని నానిని న్యాచురల్ స్టార్ లాగా ఎలా తీసుకున్నారో మృణాల్ని కూడా ఆమెను కూడా న్యాచురల్ గానే తీసుకోవడం జరుగుతుంది. అంటే క్లాస్ ఆడియన్స్ కి మాత్రమే తెలుస్తుంది, ఎక్కువ క్లాస్ గానే తీసుకోగలుగుతున్నారు. ఈ మృణాల్ క్యారెక్టర్ కూడా చూస్తే అలాగే కనిపిస్తుంది. వీళ్ళకి ఎలా కనెక్ట్ అవబోతుంది అంటే ఆ స్టోరీ కూడా ఆమె వినడం జరుగుతుంది ఆ పాపతో పాటు, అలా ఆమె అమ్మ అవ్వాలని అనుకుంటుంది ఆ పాపకి. అప్పటికే తనకు ఎంగేజ్మెంట్ అవుతుంది, బట్ కానీ ఇతనితో ప్రేమలో పడేటువంటి సినిమా కావచ్చు అదంతా కూడా స్టోరీ అదే మన సినిమా చూస్తే బాగుంటుంది. ఆ ట్విస్ట్లు కానీ ఆ సాగే విధానం కావచ్చు అదంతా బాగుంటుంది. కాకపోతే మనం అనుకున్న ముందే ఇప్పుడు ప్రతి ఫాదర్కి కూతురు ఉంటుంది, ప్రతి ఫ్యామిలీలో ఒక ఎమోషన్ ఉంటుంది కూతురికి. అంటే ఒక లవర్గా లేకపోతే ఒక సహజ ఉన్నటువంటి వ్యక్తిగా తనకి అవన్నీ జనాలకు ఇష్టమైనవి. అది క్లాసు మాస్ ఏం లేదు, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది. మెయిన్లీ క్లాస్ అని మాస్ అని ఉన్నటువంటి పరిస్థితి ఉండదు. ఒక మామూలుగా ఏ సినిమా చూసినా అంటే ఇది మన ఇంట్లో స్టోరీ కదా, ఇది మా మధ్యన స్టోరీ కదా, మన ఫ్యామిలీలో స్టోరీ కదా అన్న ఫీలింగ్ భావన ఇక్కడ డైరెక్టర్ శౌర్య కొత్తవాడైనా కూడా చాలా ఎక్స్ట్రాడినరీ తీసి, అంటే ఆ ట్విస్ట్లు అంటే మీరు అన్నాం కథలు ఇలాంటి రొటీన్ కథలు వచ్చాయి, రొటీన్ కథే కానీ ఆ స్క్రీన్ ప్లేలో ఆ భావోద్వేగాలు పండించడం కానీ ఆ ఎమోషన్స్ పండించడం కానీ వాళ్ళ మధ్యనటువంటి అంటే కూతురు తండ్రి మధ్యన బాండింగ్ చూపించడంలో అతను సక్సెస్ అయ్యాడు. కాబట్టి సినిమా గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. బయటకు వస్తే చాలా భారమైనట్టు హృదయంతో బయటకు వచ్చే పరిస్థితి. అందులో చూసుకుంటే కూడా చిన్నపిల్ల కియారా ఆమె కూడా చాలా మెచ్యూర్డ్ గా వర్క్ చేసినట్టు అంటే నటించినట్టు కనిపిస్తుంది. అంటే చిన్నపిల్లల నుంచి మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేము, చిన్న చిన్న మాటలు మాట్లాడటం జరుగుతుంది కానీ నాన్న స్టోరీ చెప్పు, అమ్మ స్టోరీ చెప్పు, ఓకే అని ఇలా మాట్లాడడం కొంచెం మెచ్యూరిటీ లెవెల్ కనిపిస్తుంది. అంటే డైరెక్టర్ నిజంగా అమ్మాయికి ఎంత ట్రైన్ చేసి ఉంటారు చిన్న పాపకు, అంటే నాని కూడా అంత సొంతంగా తీసుకొని మాట్లాడుంటారు, అంత డెవలప్ అవ్వాలంటే అమ్మాయికి నటించడం. అలాగే ఇందులో మనం శృతి హాసన్ని కూడా చూస్తున్నాం. అసలు శృతి హాసన్ స్టోరీ ఏంటి, అసలు ఒక సాంగ్లో కనిపిస్తుంది. అసలు శృతి హాసన్ స్టోరీ ఇందులో ఏమై ఉండొచ్చు అంటే అది అన్నీ మన స్పాయిల్ అవుతాయి. మామూలుగా సినిమా చూస్తున్న ఇలాంటి బాగుంటాయి. అంటే ఒక మంచి ఎండింగ్ కోసం తను సినిమాలు చేయడం జరిగింది. అదంతా స్క్రీన్ ప్లేలో చూడాలి. అంటే ఈ ఎమోషన్కి సంబంధించినవన్నీ కూడా అంటే కనెక్టివిటీ, స్టోరీ కనెక్టివిటీ ఉంది. ఆ స్టోరీ కనెక్టివిటీ అనేది సినిమాలో మెయిన్ థీమ్. దాన్ని ఫైనల్గా చూసుకుంటే ఇప్పుడు శృతి హాసన్ ఇప్పుడు నానికి వైఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారా? అంటే ఈ సినిమా చూడాలంటే అది స్పాయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది మనం చెప్పాలంటే. సో కాబట్టి దాన్ని కాకుండా అంటే ఎట్లా చూపించాడు ఈ సినిమాలో అనేది మాత్రం మనం తెలుసుకోవాల్సిన అవసరం. అండ్ ఓకే, అలాగే ఇందులో మ్యూజిక్ కూడా చాలా ఫేమస్ అయిపోతుంది. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మన హేషమ్ అబ్దుల్ వహాబ్ చేయడం జరిగింది. 2-3 సాంగ్స్ కూడా హిట్ అయ్యేది తెలుస్తుంది. రీల్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే ఈ సాంగ్స్ మృణాల్ అండ్ నాని వీళ్ళిద్దరు కలిసి కూడా సోషల్ మీడియాలలో రీల్స్ పోస్ట్ చేయడం కూడా జరుగుతుంది. అంటే మ్యూజిక్ ఆయన ఎంత బాగా ఇచ్చాడో కనిపిస్తుంది. అసలు అది సినిమా యాక్చువల్గా వాహబ్ చేసిన మ్యూజిక్ సినిమాకి ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం కావాల్సిన ఫైట్లు అంటే జనాలకు కావాల్సినవి ఉండదు. ఒక ఫ్యామిలీ స్టోరీని నడిపించాలనుకున్నప్పుడు ఎట్లాంటి మ్యూజిక్ ఉండాలి అంటే ఎంతసేపు స్లోగా జరుగుతున్నప్పుడు కూడా ఇంతసేపు అరే ఇంత టైం ఉంది కదా అన్నప్పుడు కూడా ఆ మ్యూజికే కాపాడింది. ఆ మ్యూజిక్ అయితే లేకపోయింది, వాహబ్ మ్యూజిక్ కానీ ఆ పాటలు కానీ లేకపోతే సినిమాని మాత్రం చూడడానికి జనాలు అంటే ఇష్టం లేనటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఇలాంటి ఒక రొటీన్ ఫిలిమ్స్ ని ఇట్లా స్లో ఫిలిమ్స్ ని ఇట్లా తీసుకువెళ్ళేటప్పుడు ఎప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజికే చాలా కీ రోల్ పోషిస్తుంది. ఎందుకంటే మనం ఆ ఫీల్ తీసుకురావడన్నా ఇప్పుడు ఒక ఫాదర్ కి కూతురికి మధ్యలో ఆ ప్రేమ మనం కనెక్ట్ చేయాలంటే వాళ్ళు నటించడమే కాకుండా బ్యాక్గ్రౌండ్ లో మ్యూజికే జనాల్ని ఎక్కువ హత్తుకునేలా చేస్తుంది. నిజంగా వాహబ్ న్యాయం చేస్తుంటారు 100%. ఆయన చేశారు. అంటే ఇంకొకటి ఏంటంటే హ్యూమన్ ఎమోషన్స్ కి చాలా ఇమోషన్స్ కి చాలా కనెక్టింగ్ ఉండేటువంటి పాత్రల అన్ని కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఈ లైన్ ఎలా తీసుకున్నారంటే ఫాదరు కూతురు ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది అంటారా, జనాలకు నచ్చుతుంది అంటారా? ఇప్పుడు మనం హాయ్ నాన్న మీరు చూసుకోవచ్చు అంటే ప్రతి ఫాదర్ ఇది ఎవరికనంటే కూతురున్న ప్రతి ఫాదర్ కి
ఆ కూతురు మీద ఎంత ప్రేమ ఉందో ఖచ్చితంగా ప్రతి తండ్రి దీన్ని ఎమోషనల్ ఫీల్ అవుతాడు. ఎందుకంటే చాలా మంది ఎక్స్ప్రెస్ చేయరు, కొంతమంది కూతురు మీద ఎక్స్ప్రెస్ చేస్తారు. ప్రతి ఫాదర్ కి కూతురు అంటే చాలా ఇష్టం ఉంటుంది. బాండింగ్ కూడా మన రియల్ లైఫ్ లో కూడా ఫాదర్ కి కూతురుకి ఎక్కువ బాండింగ్ ఉంటుంది కొడుకులతో కంటే కూడా. సో ఈ సినిమాలో అది కనబడుతుంది, అది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యేటువంటి ఈ మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఫాదర్ అండ్ కూతురు కంటతడి పెట్టుకోవాల్సిందే అని ఖచ్చితంగా ప్రతి అంటే తన చిన్న వయసులో ప్రతి కూతురు పెద్దవాళ్ళు అవుతారు కదా, మా ఫాదర్ తను ఎట్లా కేర్ టేకర్ గా చూసుకున్నాడు అనేది వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు, ఏడుస్తారు. నేను ఎమోషనల్ అవడం కాదు, బరువుతో ఉంటే ఏడుస్తారు. చాలా సందర్భంలో ఏడుపు వస్తుంది. అరే ఇంత ఎమోషన్స్ చూస్తున్నప్పుడు ప్రతి తండ్రి కూతురికి ఇది ఖచ్చితంగా నచ్చే సినిమా, ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు చూసాక ఎందుకు ఇంకా కూడా సినిమాకు మంచి అంటే బయట సోషల్ మీడియా మౌత్ టాక్ కానీ బాగా వెళ్ళిపోయింది. సినిమాకి మంచిగా ఉంది అంటే ఎమోషనల్ కూడా కనెక్ట్ అయ్యారు. రొటీన్ కథే కదా, దీంట్లో ఏముంది చెప్పుకోవడానికి అంటే రొటీన్ కథే, బట్ కథనం ఎమోషన్స్ ఆ సినిమాకు ప్రాణం పోసాయని చెప్పొచ్చు. అదే రొటీన్ కథ అయినప్పటికి కూడా ఆ తీసే ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వాళ్ళు నటించేటువంటిది కానీ ఇది చూస్తే ఆటోమేటిక్గా మన జనాలు ఆదరించడం చూస్తూనే ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే అందులో హైగా ఉండేటువంటి ఇప్పుడు జయరాం గారిని కూడా తాతయ్య పాత్రలు పెట్టుకోవడం జరిగింది. ఆయన నిజంగా ఆయన పాత్రకు అసలు కావాల్సినంత టైం ఆయన స్క్రీన్ ప్లేలలో కనిపించారంటారు మనం. అంటే మిగతా ఎక్కువ ముఖ్యం వీళ్ళతో చుట్టూ తిరుగుతుంది, మిగతా పాత్ర సపోర్టింగ్ చేశారు. ఆ సపోర్ట్ క్యారెక్టర్ తోటి కొంతవరకు వాళ్ళ పాత్రను న్యాయం చేశారు. కానీ ముఖ్యంగా ఈ ముగ్గురు చుట్టూ తిరుగుతుంది. హీరో, తర్వాత కియారా, హీరోయిన్, అంతే మృణాలి, ముగ్గురు చుట్టూ మొత్తం వేరే రోల్స్ కి అంత ప్రాధాన్యత లేకుండా ఈ ముగ్గురు మాత్రమే ఎక్కువసేపు 2.5 గంటలు ఉంటే వీళ్ళే మోస్ట్లీ 2 గంటలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇందులో ఫన్ క్రియేట్ చేయడానికి కూడా ప్రియదర్శిని పెట్టడం జరిగింది. నిజంగా అది అసలు మిస్ప్లేస్ అయిందంటారా, నిజంగా వర్కౌట్ అయిందా ఆ కామెడీ ఆయనను పెట్టడం ప్రియదర్శిని? కొంతవరకు అయింది, అంటే అనవసరమైన ప్లేసెస్ లలో పెట్టడం జరిగిందేమో ఫన్ అన్నట్టుగా ఆడియన్స్ తీసుకుంటున్నారు. అంటే కొంతమందికి నచ్చింది, నచ్చవచ్చు. అయితే ఈ సినిమా ఎక్కువ ఉండడం అంటే డ్యూరేషన్ ఎక్కువ ఉండడం, స్లోగా సాగిపోవడం, అంటే సున్నితమైన స్టోరీ కాబట్టి దీంట్లో బాగా మాస్ పాటలు, మాస్ డాన్స్, మాస్ ఫైట్లు ఉంటేనేమో జనాలు ఎంటర్టైన్ చేస్తారు. ఈ లేక స్లోగా జరిగేసరికి అవి కొంత సినిమాకి పెద్ద ప్లస్ అవ్వలేదు. బట్ ఉన్నారు వాళ్ళ క్యారెక్టర్స్ వైజ్ గా చేసుకుంటూ వెళ్ళారు ఒక సీన్ వరకు, కానీ వాళ్ళ ఎంత ఇంపాక్ట్ సినిమాకి హెల్ప్ అయ్యేంత లేదు. బట్ ఆ ఇంపాక్ట్ కాకపోయినా స్టోరీ వీళ్ళు క్యాప్చర్ చేశారు కాబట్టి స్టోరీ అంతా కూడా ఏం జరుగుతుందని ఆ ట్విస్ట్ వచ్చే వరకు అదంతా కూడా నడిపించే విధానం శౌర్య బాగా నడిపించాడు. డైరెక్టర్ ని చూస్తే కావాల్సినప్పుడు మాత్రమే వేరే రోల్స్ ని తీసుకురావటం, మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళ ముగ్గురు మీదనే నడిపించడం చేద్దాం అన్నట్టుగా జరిగినట్టుగా అనిపిస్తుంది. అండ్ అలాగే దీనికి ప్రొడ్యూసింగ్ మన మోహన్ చెర్కూరి అండ్ విజయ్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా చేయడం జరిగింది. ఇంకా ఆ క్వాలిటీగా తీశారు. నాని సినిమా అంటే ఎట్లా మృణాలి మనం చూసుకోవచ్చు ఎంత బాగుందో. అండ్ మన నాని మూవీస్ ఏవి చూసినా కూడా ఇదే ఫార్మాట్ లో చాలా స్లోగా నీట్ గా. అండ్ ఇంకొకటి ఏంటంటే నాని మూవీ అనగానే ఎక్కువగా ఫన్ జనరేట్ చేయడానికి వేరే కమెడియన్స్ అవసరం లేదు, ఎందుకంటే బై డిఫాల్ట్ గా ఈయనే కామెడీ చేస్తూ ఉంటారు. అయితే దీన్ని ఒకటే తెలుగులోనే కాదు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీలో కూడా రిలీజ్ చేశారు. అంటే ఈ సినిమా అన్ని చోట్ల కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఇది రొటీన్ స్టోరీ అయినప్పుడు కూడా తండ్రి కూతుర్ల స్టోరీ కాబట్టి అందరు కనెక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరికి కూడా ఇది అందరికి నచ్చింది. సో ఓవరాల్ గా మంచి పాజిటివ్ రివ్యూస్ అయితే సొంతం చేసుకుంటుంది. మొత్తానికైతే హాయ్ నాన్న హాయ్ అనిపిస్తుంది అంటారా జనాలందరికీ? హాయ్ అనుకుంటే కూడా భారంగా బాధగా కొంచెం బరువెక్కిన హృదయంతో బయటకు వస్తారు. అంటే అదంతా ఎమోషనల్ కదా, ఏడిపించే సన్నివేశాలు అన్ని కూడా ఉంటాయి కాబట్టి ఎమోషనల్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫైనల్ గా హాయ్ నాన్న ఫిలిం కి మీరు ఇచ్చే రేటింగ్ ఎంతండి? ఖచ్చితంగా 2.75 అవుట్ ఆఫ్ 5 కి. 5 లాంగ్వేజెస్ లో తీసే ఫిలిం కి 2. అంటే దాంట్లో కొంత మనం మైనస్లు కూడా ఉన్నాయని చెప్పినాం కదా, డ్యూరేషన్ ఎక్కువ ఉండడం, కొన్ని అనవసరమైనటువంటి కామెడీ కావచ్చు, అనవసరమైన సీన్లు కావచ్చు, తర్వాత డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ సినిమాకి వచ్చిన కొంచెం అది అన్ని కొన్ని ఎడిటింగ్ చేసే విధంగా హాఫ్ అన్ అవర్ తగ్గిస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ కొంత లాగ్ ఎక్కువ ఉంది. సో అది కొంచెం అలా అన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పొచ్చు, లేకపోతే ఇంకా కూడా తక్కువ చేసే రేటింగ్, కానీ ఆ రేటింగ్ అయితే మనం ఇవ్వచ్చు ఓవరాల్ గా అన్ని చూసుకుంటే. నెక్స్ట్ మనం ఇంకొక ఫిలిం కి వెళ్ళిపోతాం, మన నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఇది చూసుకుంటే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో నితిన్ అండ్ శ్రీలీల ఉండటం జరుగుతుంది. అండ్ ఇందులో చూసుకుంటే ఆయన డిఫరెంట్ రోల్ కూడా పోషిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మన డైరెక్టర్ వచ్చేసి వక్కంతం వంశీ గారు. ఆయన మంచి హిట్స్ ఇచ్చారు, అంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పుడు కూడా హిట్స్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఇచ్చినటువంటి వ్యక్తి. అండ్ మ్యూజిక్ కూడా హరీష్ జయరాజ్ గారు ఇచ్చారు. అండ్ ప్రొడ్యూసింగ్ వచ్చేసి నిఖితా రెడ్డి అండ్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చారు. అండ్ మొత్తానికి ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉండబోతోంది?
ఇప్పుడు ఒక్కంత వంశీ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. మంచి మంచి కథలు ఇచ్చాడు. ఊసరవెల్లి కావచ్చు, టెంపర్, అంటే ఇటువంటి రేస్ గుర్రం, డైరెక్టర్ మాట నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత దర్శకుడు మారాడు. పాపం ఆయనకి ఏంటో బ్యాడ్ టైం. ఆయన కథలు అందించిన సినిమాలు ఏమో సూపర్ హిట్ అయిపోయాయి. అతను డైరెక్టర్ గా అయినా మాత్రం రాలేదు, కానీ అల్లు అర్జున్ కి మాత్రం మంచి పేరు వచ్చింది. అంటే కథలు ఇచ్చాడు కాబట్టి కథలు ఆయన చాలా హిట్ అయినాయి. అంటే బ్లాక్ బాస్టర్ హిట్స్, మామూలు హిట్స్ కూడా కాదు. సో ఆయన డైరెక్టర్ గా మన నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, అది అల్లు అర్జున్ కి మంచి పేరు వచ్చింది. ఇంకా తమిళ మన హిందీలో మనకు బాగా ఆ సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అక్కడ. బట్ కానీ ఆ సినిమా తర్వాత చేసే సినిమా ఇదే ఒక్కంత వంశీ సినిమా, ఎక్స్ట్రాడినరీ మ్యాన్. ఇక నితిన్ కూడా ఒక మంచి డైరెక్టర్, మంచి కథలు ఇచ్చే ఆయన కొత్తదనం కోసం ప్రయత్నం చేశాడు. ఆయన లాస్ట్ ఫిలిం హిట్ వచ్చేసి భీష్మ ఫిలిం అనేది హిట్టింగ్ లో ఉంది నితిన్ది. దాని తర్వాత పెద్ద డైరెక్టర్ ఎన్నుకుంటే ఈసారన్నా పాజిటివ్ వైబ్ వచ్చి హిట్ వద్దామని అనుకున్నట్టున్నారు. బట్ చూసుకుంటే ఒక్కంత వంశీ అయినా కూడా ఓకే నార్మల్ గా కనిపిస్తుంది. ఆయన చూసుకుంటే మన జనరల్ స్టోరీ లాగానే ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా కనిపిస్తున్నారు. అంటే ఆయన ఎలా కనిపిస్తుంది అంటే ఎప్పటికైనా మంచి ఆర్టిస్ట్ అవ్వాలి అని. అంటే ఇది రొటీన్దే కదండి. రొటీన్ అంటే కొంత కొత్త కథనం అయితే మనం మాట్లాడుకుంటే ఒక స్టోరీ గురించి చెప్పుకోవాలి. ఒక 2 లైన్లు. అంటే అతను ఈ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో ఇతను ఒక జూనియర్ ఆర్టిస్ట్. అతను హీరో అంటే ఒక మంచి తెర ముందుకు రావాలి అనేది ఆయన కళ, హీరో అవ్వాలనేది కళ. అయితే ఈ క్రమంలో అనుకోకుండా ఒక క్రమంలో శ్రీలీలకు హెల్ప్ చేస్తాడు డ్రగ్ అండ్ డ్రైవ్ కేసులో. అక్కడ హెల్ప్ తన ప్రేమలో పడడం, తన సీఓ ఒక కంపెనీకి సీఓ చేస్తుంది. అయితే సీఓ చేస్తున్న క్రమం అంతా బాగుంది అనుకున్న టైంలో అతనికి అసిస్టెంట్ డైరెక్టర్ చేసుకుని నేను హీరోగా పెట్టి సినిమా చేస్తానంటే మళ్ళీ ఇవన్నీ వదిలేసి అటు వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయాక తర్వాత మాడిపోతే అక్కడ ఫెయిల్ అవుతుంది. అతను నుంచి నువ్వు కాదు హీరో, వేరే అతను చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అతను పడ్డ పాటలేంటి, తర్వాత శ్రీలీలను కలుసుకున్నాడు లేదా, తర్వాత అతను అనుకున్న లక్ష్యం చేరుకున్నాడా లేదా, అసలు ఇవన్నీ కూడా స్టోరీ లింకప్ అయి ఉంటారు అన్నమాట. అసలు ఈ స్టోరీకి అసలు జనాలు కనెక్ట్ అవుతారా అంటారండి. అయితే ఇక్కడ చేసిన విషయం ఏంటంటే ఫస్ట్ అంతా ఫన్ మీద క్రియేట్ చేశాడు. సెకండ్ హాఫ్ వచ్చేసి వేరే రకంగా, అంటే 2 క్యారెక్టర్స్ 2 షేడ్స్ ఉన్నాయి నితిన్ క్యారెక్టర్. అదే ఇదేంటి ఇది కొంచెం కమర్షియల్ థ్రిల్లర్ లాగా కనిపిస్తుంది. అంటే ముందు నుంచి చూసుకుంటేనేమో చాలా కామిక్ వేలో కనిపిస్తుంటాడు. రావు రమేష్ గారితో తిట్లు పడతా ఒక కొడుకు లాగా వస్తాడు. సడన్ గా చూస్తే క్యారెక్టర్స్ అన్ని సినిమా అంటే ఫిలిం లో జూనియర్ ఆర్టిస్ట్ గా ఉండడం చోటి సింగమలై లాగా కొన్ని అది బాగుంటది. అంటే జనాలకు బాగా కనెక్ట్. అంటే నితిన్ లాంటి హీరో, చాలా పేరున్నటువంటి హీరో, ఇటువంటి క్యారెక్టర్ చేయడం మనం హర్షించదగ్గ విషయమే. బట్ కానీ డైరెక్టర్ ఏం చేశాడంటే ఫస్ట్ హాఫ్ ఒక క్యారెక్టర్, అంటే ఒక క్యారెక్టరైజేషన్, సెకండ్ హాఫ్ ఒక క్యారెక్టరైజేషన్, ఇదంతా జనాలకి అర్థం కాలేదు. అంటే సడన్ గా షేడ్స్ మారుతుంటే జనాలకి ఒకేలాగా టెంపో మెయింటైన్ చేసి ఒక ఫినిషింగ్ టచ్ ఇస్తేనేమో ఎంటర్టైన్ చేస్తారు. అంటే ఇందులో రియల్ సస్పెన్స్ ఉందా, లేకుంటే జస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ కాబట్టి క్యారెక్టర్స్ ప్లే చేయాలి కాబట్టి అలా అవ్వడం జరిగిందా, లేకుంటే సస్పెన్స్ మనం ఒకటి ఉంది, ఒక స్పెషల్ ఉంది దానికి. ఒక షేడ్స్ అదే అంటున్నాను, డిఫరెంట్ షేడ్స్ చూపించి, అంటే ఒక సిఐగా, ఒక పోలీస్ ఆఫీసర్ గా వెళ్ళే విధానంగా నేను చూపించాడు. అదంతా ఒక స్టోరీలో. రాజశేఖర్ గారు కూడా కనిపించడం విశేషం. రాజశేఖర్ గారితో కూడా ఒక డైలాగ్ చెప్పడం జరుగుతుంది, జీవితంలో అనేది ఒక జరిగింది. మనం రాజశేఖర్ గురించి మాట్లాడుకోవాలి. అంటే చాలా రోజుల తర్వాత ఆయన హీరోగా చేస్తున్నాడు మనం చూసుకోవాలి. కల్కి తర్వాత కొన్ని సినిమాలు చేశాడు ఆయన, ఆశించినంత విజయాలు సొంతం చేసుకోలే. బట్ అయినప్పటికీ దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ ఒప్పుకొని చేయడం అనేది మనం, అంటే ఆయన మళ్ళీ బ్యాక్ రావడం అనేది కూడా కొంత మంచి ఆర్టిస్ట్ కదా. సో వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళిద్దరు మధ్యలో వచ్చే సన్నివేశాలు మాత్రం ఆ సెకండ్ హాఫ్లో వస్తాయి. వచ్చే సన్నివేశాలు మాత్రం హిలేరియస్గా ఉంటాయి. అంటే నవ్వులు ఎక్కువ వస్తాయి అనమాట. ఇదంతా కూడా ఫన్. అంటే ఇతను ఆ జూనియర్ ఆర్టిస్ట్ చేసినటువంటి ఆ సెటరికల్ కామెడీ, ఇతను మిక్సప్ ఉండడం జనాలకు నచ్చుతుంది అనమాట. ఇప్పుడు ఫైనల్ గా ఎక్స్ట్రాడనరీ మ్యాన్ నిజంగా ఎక్స్ట్రాడనరీ అనిపించాడు. ఎన్ని రేటింగ్స్ ఇస్తారు దీనికి? ఎక్స్ట్రా అదే, అంటే ఒక్కంత వంశీ ఒక డైరెక్టర్ గా ఇది 2వసారి ఆయన ఆశించిన విజయం అయితే సొంతం చేసుకోలేదు. కారణం ఏంటంటే అతను ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే స్టోరీని ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి తీసుకోవడం, ఇదంతా కన్ఫ్యూజ్ చేయడం. శ్రీలీల అంటే ఆర్టిస్ట్ ని ఒక 2 సీన్లకే తీసుకోవడం, రాజశేఖర్ లాంటి వ్యక్తిని ఉన్నప్పుడు ఒక మంచి క్యారెక్టర్ వాడుకోకుండా కామెడీకే పరిమితం చేయడం, ఈ ఫన్ చేసినట్టు కామెడీ వర్కౌట్ కాకపోవడం, ఈ సినిమాని ఏం చెప్పాలనుకున్నాడో క్లారిటీ లేకపోవడం, జనాలకు కన్ఫ్యూజ్, ఇదంతా సినిమా కొంచెం మైనస్ అయిపోయి ఒక్కంత వంశీకి ఈ సినిమా కూడా కొంచెం ఆశాభంగం, అంటే నిరాశ కలిగించిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ అశోక్ గారు. రైట్, ఇది వాళ్ళ హిట్ ఆఫ్ అటా కార్యక్రమం. మరో వారం మరో హిట్ ఆఫ్ అటా కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.